వెల్కమ్ టు మై ఛానల్ డే విత్ ప్రసన్న. ప్రీవియస్ వీడియోలో ఓరియన్ మాల్ చూసారు కదా, దీనికి దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి రాజాజీ నగర్, బెంగళూరు. సో మాల్ చూసుకున్న తర్వాత ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తున్నాం మనం. ఈ సన్ రైజ్ లో ఇక్కడ ఉన్న చెట్లు చూస్తే ఏదో గోల్డెన్ ఫేషియల్ చేయించుకున్నట్టున్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఇస్కాన్ టెంపుల్. దీన్నే హరే కృష్ణ హిల్ అని కూడా అంటారు. ఎట్ ప్రెసెంట్ మనం ఇప్పుడు పార్కింగ్ సైడ్ వెళ్తున్నాము. ఇక్కడ బైక్ పార్కింగ్ తో పాటు కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. టెంపుల్ లోకి వెళ్లే ముందు స్లిప్పర్స్ తీసేయాలన్నమాట కిందనే. సో 10 రూపీస్ అనుకుంటా పే చేస్తే ఒక టోకెన్ ఇస్తారు. టోకెన్ తో పాటు బ్యాగ్ కూడా ఇస్తారు. అందులో స్లిప్పర్స్ పెట్టుకొని టోకెన్ జాగ్రత్తగా పట్టుకోవాలి మనం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ షెడ్ మొత్తం కూడా ఓన్లీ ఫర్ స్లిప్పర్స్ అండ్ షూస్ స్టోరేజ్ పర్పస్ కోసమే. ఎంత పెద్దది ఉందో చూసారా? ఇంత పెద్ద స్టోరేజ్ నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడికి దగ్గరలోనే మెట్రో కూడా ఉంది. మీరు మెట్రోలో రావచ్చు, బస్సులో రావచ్చు, క్యాబ్ లో కూడా రావచ్చు. ఓకే దెన్, ఈ ఇస్కాన్ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్స్ లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఈ టెంపుల్ ఎప్పుడూ కూడా భక్తులతో కలకల్లాడుతూ హరే కృష్ణ రాధే కృష్ణ అన్న నామాలతో మారుమోగుతూనే ఉంటదన్నమాట. అంత క్రౌడ్ ఉన్నా కానీ మీరు ఈ టెంపుల్ లో పిన్ డ్రాప్ సైలెన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా బెంగళూరు మోస్ట్ ఫేమస్ అండ్ స్పిరిచువల్ ప్లేస్ అయిన ఇస్కాన్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాం. ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్ లో నిల్చొని ఫోటో తీయించుకోవడం అంటే చాలా కష్టం, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది. మేము ఎర్లీగా రావడం వల్ల కొంచెం తక్కువ ఉంది ఈరోజు. ఇప్పుడు మీరు చూస్తున్న గజస్తంభం ఎత్తెంతో తెలుసా? 17 మీటర్లు. ఇది మొత్తం కూడా బంగారు పూతే అనమాట. వైట్ కలర్ గోపురం కనిపిస్తుంది కదా, వీ కెన్ గో డైరెక్ట్లీ. లేకపోతే ఈ రైట్ సైడ్ ఒక మండపం కనిపిస్తుంది కదా, గ్రే కలర్, అందులోంచి కూడా వెళ్ళొచ్చు మనం. అలా స్ట్రైట్ వెళ్తే మెట్లెక్కి లోపలికి వెళ్తాము. ఇలా రైట్ సైడ్ నుంచి వెళ్తే 108 స్క్వేర్ బాక్సెస్ ఉంటాయన్నమాట. మనం ఒక బాక్స్ నుంచి ఇంకో బాక్స్ కి వెళ్ళినప్పుడు హరే కృష్ణ అంటూ 108 సార్లు జపం చేస్తాము. నాకైతే ఇలా 108 టైమ్స్ హరే కృష్ణ అనుకుంటూ వెళ్ళడం ఇష్టం. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. ఇలా 108 సార్లు హరే కృష్ణ అనుకుంటూ వెళ్ళిన తర్వాత వెంటనే మనకి ఆ శ్రీనివాసుని దర్శనం జరుగుతుంది. తర్వాత ప్రహ్లాద నరసింహస్వామి కూడా దర్శనం ఇస్తారు. వ్యూ ఎంత బాగుందంటే అసలు ప్లాన్ చేసి వచ్చినా సరే కొన్నిసార్లు జరగవు. ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినాయి, ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ టెంపుల్ ఎంత అందంగా ఎంత శుభ్రంగా ఉంటుందంటే వెళ్ళిన వెంటనే మనకే పాజిటివ్ వైబ్స్ తెలుస్తాయి అనమాట. ఇదేంటో గుర్తుంది కదా, వరల్డ్ ట్రేడ్ సెంటర్. అండ్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత లక్కీ అసలు. రోజు హరే కృష్ణ నామాలు వినొచ్చు. లోపలైతే ఫొటోస్ అండ్ వీడియోస్ ఎల్లో లేదు, బట్ మీ అందరికీ నేను ఉన్నాను కదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. లోపలికి వెళ్లే ముందు మీ బ్రెయిన్ మొత్తాన్ని ఎంప్టీ చేసేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ ఫీల్ ద మ్యాజిక్. వెళ్ళగానే తల పైకెత్తి రూఫ్ చూడండి, శ్రీకృష్ణ పెయింటింగ్స్ ఉంటాయి. ఎంత బాగుంటాయంటే కళ్ళు తిప్పబుద్ధి కాదు, నమ్మండి. ఇంకా రాధాకృష్ణ విగ్రహాలతో పాటు శ్రీకృష్ణ బలరాముల విగ్రహాలు కూడా ఉంటాయి. విగ్రహాలు అయితే భలే ప్లెజెంట్ గా ఉంటాయి. ఎంతసేపు చూసినా తనివి తీరదన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే బయటికి రానవసరం లేదు. మండపం లోపలే కూర్చోవచ్చు. ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయరు. పక్కనే భజనలు జరుగుతాయి. మీరు కూడా భజన చేసుకోవచ్చు, లేకపోతే అలా కూర్చొని మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో మరో స్పెషాలిటీ ఏంటంటే లోపల మనకి షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది. ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి. ఈ విగ్రహం వచ్చేసి ప్రభుపాద గారిది. ఇంటర్నేషనల్ లెవెల్లో హరే కృష్ణ మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్ళింది ఈయనే. ఇందుకే మీకు ఇస్కాన్ ఫుల్ ఫామ్ తెలుసా? ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. మనిషి పుట్టక నుండి చనిపోయే వరకు ఉండే స్టేజెస్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఇది చూసిన తర్వాత మా చార్వి అడిగిన క్వశ్చన్స్ కి నాకు కళ్ళు తిరిగాయి. షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఏముంటాయా అని డౌట్ రావచ్చు మీకు. ఏమేమి ఉంటాయంటే శ్రీకృష్ణ స్టాట్యూస్ ఉంటాయి, బ్యూటిఫుల్ ఫొటోస్ ఉంటాయి, డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి, బ్రాస్ కలెక్షన్ అయితే వేరే లెవెల్. అసలు నాకు బాగా నచ్చుతుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ దొరికే అగర్బత్తీలకి, ఎసెన్షియల్ ఆయిల్స్ కి అయితే నేను ఒక పెద్ద ఫ్యాన్ ని. వచ్చినప్పుడల్లా కొంటుంటాను. నేను రీసెంట్ గా పర్చేస్ చేసిన ఏనుగులు ఇంకా లక్ష్మీదేవి విగ్రహం కూడా ఇక్కడ తీసుకున్నదే. ఇప్పుడు మీరు చూస్తున్న ఫుడ్ మొత్తం కూడా స్నాక్స్ కైండ్. బయట ఇంకో హోటల్ ఉంటుంది, అక్కడ టిఫిన్స్ కూడా దొరుకుతాయి. నేను ఈ వీడియో పోస్ట్ చేసే లోపు మళ్ళీ కూడా వెళ్ళొచ్చాను. ఐఎమ్ సో బ్లెస్డ్. కుదిరితే ఈ టెంపుల్ ని నైట్ టైం చూస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా ఇక్కడ దొరికే ప్రసాదం కిచిడి అదైతే వేరే లెవెల్ అసలు. సో అదండి ఇస్కాన్ టెంపుల్ విశేషాలు. మీలో ఎవరైనా ఇస్కాన్ టెంపుల్ బెంగళూరుది విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో కనుక బాగుంది అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే అలా మీ దగ్గరకు వచ్చేస్తాయి. అంతవరకు టేక్ కేర్, బై బై, స్టే ట్యూన్డ్.